పోకుండా ఉండాలి ఏదైనా ఉండాలి నేను చెప్తాను. పోకుండా ఉండేది ఏంటి? లేట్గా లేవకూడదు. కానీ మరి నేను లేట్గా లేస్తాను. నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఆశ్చర్యంగా చూస్తాను లేట్గా లేవకూడదు. అంటే బేసిక్గా నేను ఏమేమి చేస్తానో చెప్దాం అనుకున్నాను. లేట్ అంటే ఎన్ని గంటలు? అంటే ఐ యాక్చువల్లీ ఐ స్లీప్ ఆల్టర్నేట్ నైట్స్. ఓహో. అంటే ఇంకొకటి అండి, వీళ్ళు ఏంటంటే పడుకున్న తర్వాత 7-8 hours 10 hours తర్వాత లెగుస్తారు, కానీ పడుకునే టైమింగ్స్ ఉండవు. అంటే మనం అందరం నైట్ పడుకుని పొద్దున్న లెగుస్తాం, వీళ్ళు అట్లా కాదు, ఎప్పుడు నిద్రతో అప్పుడు పడుకుంటారు. వీళ్ళు కాదు, నేనే, చెల్లి కాదు. అంటే ఈవెన్ వీడిని చూసి వాళ్ళ చెల్లి కూడా కొన్నిసార్లు అలాగే అయిపోయింది. కానీ కాలేజ్ ఉంటే పాపం సిన్సియర్గా నైట్ పడుకుంటుంది, కాలేజ్ ఉంది పొద్దున్న వెళ్ళాలని. సెలవులు వచ్చాయంటే ఇంకా మేము టెన్షనే, పడుకున్నారా లేదా అని అడుగుతూ ఉంటాం. సో బట్ ఈ ఏజ్లో వాళ్ళకి తెలియదు ఆ ఎఫెక్ట్, తర్వాత చాలా ఉంటుంది. నేను మాకేమో కష్టపడి పడుకునే ఛాన్స్ దొరకట్లేదు, వీళ్ళకి టైం ఉన్నా పడుకోకుండా టీవీలు చూడడం, సినిమాలు చూడడం అంటే ఉంటుందిలేండి. వాళ్ళకు కూడా ఎక్సైట్మెంట్, నిద్ర పట్టదు. అవును, ఏదో నేర్చుకోవాలి, ఏదో చేయాలని ఉంటుంది. సో అది ఐ అండర్స్టాండ్ దట్. అండ్ ఐ డోంట్ నో, మేబీ ఐ హ్యావ్ ఇన్సోమ్నియా అనుకుంటా, మేబీ. ఎందుకంటే అసలు నిద్రే పట్టదు, పడితే కనుక మళ్ళా ఇంకా పడుకుంటా 24 hours పడుకుంటా.